హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ చీట్స్ ఫర్ us. ఈరోజు మనము చాలా సింపుల్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూద్దాము. ఇది రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా బాగుంటుంది, కానీ ఎక్కువగా రైస్లోకి బాగుంటుంది ఎందుకంటే ఇది పచ్చడి, క్యాబేజ్ పచ్చడి. ముందుగా దీనికి కావాల్సినవి క్యాబేజ్, టొమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మీకు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు. ముందుగా పోపుకి ఒక చిన్న టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, నువ్వులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 2-3 వెల్లుల్లి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే హాఫ్ టొమాటో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లో తరిగి పెట్టుకున్న క్యాబేజ్, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes సిమ్లోనే అట్లా మగ్గిస్తే క్యాబేజ్ దగ్గరికి పడుతుంది, బాగా ఉడుకుతుంది. అప్పుడు అందులో చింతపండు పేస్ట్, నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ చేసింది ఉంది, నేను ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేని పక్షంలో మీరు కొంచెం చింతపండు నానబెట్టైనా వేసుకోవచ్చు, లేదా ఒక 2 రెబ్బలు అట్లా ఈ కడాయిలోనూ వేసేసి మూత పెడితే అది మగ్గిపోతుంది వేడికి. అలా మళ్ళీ సిమ్లో పెట్టేసి దీన్నంతా బాగా మగ్గించండి. వాటర్ అంతా పోయి కొంచెం మనకి బాగా దగ్గరగా పడుతుంది అన్నమాట, తెలిసిపోతుంది చూస్తే. ఒక 10 minutesలో మనకి ఇది క్యాబేజ్తో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. సో ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది మనకి. అండ్ ఒకసారి మొత్తం వాటర్ అంతా పోయి మనకి దగ్గర పడ్డాక అప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మీకు రోట్లో వేసుకొని దంచుకోవాలన్నా కూడా దట్స్ పర్ఫెక్ట్, ఇంకా చాలా బాగుంటుంది, మంచి రోటి పచ్చడి ఫీల్ వస్తుంది. నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకుంటే మనకి క్యాబేజ్ టొమాటో పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నేను మళ్ళీ దీనికి తిరిగి పోపేం పెట్టలేదు. ఇష్టం ఉంటే మీరు కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే ఇష్టపడతాను, మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టము. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.